సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఫన్ 88 అనే యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్లో కనుక మనం గేమ్స్ ఆడినట్టయితే లేదా ఇంకోటి క్రికెట్ పైన బెట్టింగ్స్ కనుక వేసినట్టయితే మనం దగ్గర ఇందులో వేలల్లో లక్షలలో సంపాదించుకోనికి నిజంగా ఛాన్స్ ఉంటుందా? అంతేకాకుండా ఈ యాప్లో విత్డ్రా ఎట్లుంది, డిపాజిట్ ఎట్లుంది, ఏదైనా ప్రాబ్లం ఈ యాప్లో కనుక మనకు వచ్చినప్పుడు వీళ్ళు మనకి సపోర్ట్ చేసేటువంటి కస్టమర్ సపోర్ట్ ఎట్లుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఆన్లైన్లో జెన్యూన్గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి జెన్యూన్ యాప్స్ గురించి అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. అంటే మనకు లాంగ్ టర్మ్ విత్డ్రాలు ఇచ్చేటి, లాంగ్ టర్మ్ మనకైతే పర్ఫెక్ట్గా నడిచేటువంటి యాప్స్ గురించి అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ ఫన్ 88 అనే గేమ్ ఆ యాప్ ఏదైతే ఉందో ఇందులో చూసుకున్నట్టయితే మనకి క్యాసినో గేమ్స్ ఉంటాయి. అంతేకాకుండా క్రికెట్ పైన, ఫుట్బాల్ పైన, ఇంకొన్ని స్పోర్ట్స్ పైన మనం అయితే బెట్టింగ్స్ వేస్తూ మనీ అయితే సంపాదించవచ్చు. అయితే ఇందులో ఉండేటువంటి క్యాసినో గేమ్స్ ఏవేవైతున్నాయో 777 అని చెప్పేసి, 999 అని చెప్పేసి, లేకపోతే అవియేటర్కి సంబంధించి వేరే క్యాసినో గేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఆల్గారిథం అనేది డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఈ క్యాసినో గేమ్స్ కనుక ఆడినట్టయితే మనం ప్రతిసారి లాస్ అవ్వనీకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కానీ విన్ అవ్వనీకైతే తక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇందులో ఉండేటువంటి క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి ఏదైతే ఉందో, మీకు కనుక క్రికెట్ పైన నాలెడ్జ్ ఉన్నట్టయితే, ఫుట్బాల్ పైన నాలెడ్జ్ ఉన్నట్టయితే, ఇంకా వేరే స్పోర్ట్స్ పైన కనుక మీకు నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరు ఇందులో ప్రెడిక్షన్స్ అయితే చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే విత్డ్రా డిపాజిట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది, కస్టమర్ సపోర్ట్ కూడా మనకైతే పర్ఫెక్ట్గానే నడుస్తూ ఉంది. కాబట్టి మీకు స్పోర్ట్స్ పైన నాలెడ్జ్ కనుకుంటే ఈ యాప్ని అయితే మీరు స్పోర్ట్స్ పరంగా ప్రెడిక్షన్స్ మీరు కనుక చేసుకోనికి ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ క్యాసినో గేమ్స్ సైడ్ మాత్రం వెళ్ళకండి. స్పోర్ట్స్ పరంగా యూజ్ చేసుకుంటా అంటే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.